ఈ బౌండరీ లైన్ ఏమంటారంటే రాడ్ క్లిఫ్ లైన్ అంటారు. సర్ క్రిల్ రాడ్ క్లిఫ్ అనేవాడు లండన్లో ఎందుకు వాడు అంటున్నానంటే ఐ డోంట్ వాంట్ టు హానర్ హిమ్ అనమాట. ఎందుకంటే నేను నన్ను గౌరవించలేను కూడా, ఎందుకంటే ఎంత పాపం చేశాడు. ఇక్కడ మ్యాప్ లండన్లో తన లైబ్రరీలో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని బౌండరీ క్రియేట్ చేశాడు. ఎలా అంటే విలేజ్ ప్రార్థనాలయాలు, మతశాలలు, తర్వాత ఇవి విద్య ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ని కావాలని విభజించి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక అణుబాంబుగా మొత్తం ఎప్పుడూ కూడా రగులుతున్న ఒక బౌండరీని క్రియేట్ చేశాడు రాడ్ క్లిఫ్. ఎందుకంటే వాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఇండియా ఎప్పుడు కొట్టుకు సావాలన్నట్టు క్రియేట్ చేశాడు. ఇటు బంగ్లాదేశ్ని, పంజాబ్ని బౌండరీలన్నీ ఇలాగే ఉంటాయండి, అతి డేంజరస్ అనమాట. అందుకనే బంగ్లా వెస్ట్ బెంగాల్ బౌండరీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ డేంజరస్ బౌండరీ అని అయితే మనం పిలవచ్చు అనమాట. తర్వాత ఈ వరల్డ్స్ డేంజరస్ బౌండరీ అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగించాను అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. వరల్డ్స్ డేంజరస్, పరమ డేంజరస్ బౌండరీ అండి ఇది. ఎందుకంటే ఈ ఒక్కసారి ఇలా చూడండి ఈ బౌండరీ చూస్తే ఇది ఎంతటంటే ఇది మొత్తం బౌండరీ యొక్క మొత్తం మనం చూస్తే బెంగాల్, వెస్ట్ బెంగాల్, తర్వాత అంటే ఇండియా, బంగ్లాదేశ్ మధ్యలో ఎంత ఉంటుందంటే ఈ బౌండరీలు ఇది చూసుకోవాలన్నమాట. మొత్తం ఇది వరల్డ్స్ డేంజరస్ బౌండరీ. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ ఇండియాల మధ్య మొత్తం బౌండరీ ఎంత అంటే 4096 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఇది వరల్డ్స్ 5th లార్జెస్ట్ బౌండరీ అనమాట. ల్యాండ్ బౌండరీ 5వ స్థానంలో ఉంది ఇంత అనమాట. భారతదేశానికి 7 దేశాలు ఇరుగు పొరుగు దేశాలు ఉంటే అందులో ఎక్కువ బౌండరీ ఉండే చైనా అనుకుంటారండి, అది పొరపాటు, బంగ్లాదేశ్తోనే. ఎందుకంటే అది 3970 కిలోమీటర్లు, ఇదే ఎక్కువ 4096 కిలోమీటర్లు.